డి విటమిన్. విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్. విటమిన్ డిని సన్షైన్ విటమిన్, బ్యూటీ విటమిన్, సన్షైన్ విటమిన్ ఒకటి అంటే దీన్నే ఫ్రీ విటమిన్ అంటారు, యాంటీ రికెటిక్ విటమిన్, ఇవి కామన్గా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చెక్ చేసుకోండి. విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్, విటమిన్ డిని సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, యాంటీ రికెటిక్ విటమిన్, బ్యూటీ విటమిన్ అని ఇలా చాలా పేర్లతో పిలవడం జరుగుతుంది. ఇలాంటి విటమిన్ డి లోపిస్తే వచ్చే వ్యాధి చిన్న పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఇక పెద్దలలో ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. చిన్న పిల్లల్లో రికెట్స్ వస్తుంది, పెద్దవారిలో ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. ఎముకలు పెలుసుగా తయారవడాన్నే రికెట్స్గా పరిగణించవచ్చు. చాలా సందర్భాల్లో ఆ క్వశ్చన్ పేపర్లో ఉంది. సో విటమిన్ డి కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్, విటమిన్ డిని సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, యాంటీ రికెటిక్ విటమిన్, బ్యూటీ విటమిన్ అని ఇలా చాలా పేర్లతో పిలవడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఇలాంటి డి విటమిన్ లోపిస్తే వచ్చే డిసీజెస్, చిన్నపిల్లల్లో రికెట్స్ వస్తుంది, పెద్దవారిలో ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. ఇవి రెండు ఎముకలకు సంబంధించిన వ్యాధులే. మరి సూర్యుని నుంచి మాత్రమే కాకుండా మనం ఏ రకాల ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు మనకి డి విటమిన్ వస్తుందో కూడా మనం చూసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ రూట్స్, భూగర్భకాండ రూపాంతరాలు, అండర్ గ్రౌండ్ రూట్స్ అంటారు. భూగర్భకాండ రూపాంతరాలు అంటే ఏంటి అంటే దుంపలు, కందలు, దుంపవేళ్ళు, ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్స్, ఇగో ఇలాంటివి మనం తీసుకోవచ్చు. కందగడ్డ అని అంటాం. ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా మనకు డి విటమిన్ అనేది రావడం జరుగుతుంది. డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే సన్షైన్ విటమిన్ అన్నాం కదా అని మిట్ట మధ్యాహ్నం 1 గంటకు నిలబడితే డి విటమిన్ రాదు, అంబులెన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మరి 108 వస్తుంది ఆ టైంలో అయితే, ఎందుకంటే అప్పుడు వస్తే డి విటమిన్ రాదు, మనకు కళ్ళు తిరిగి కింద పడతారు. కాబట్టి ఎర్లీ సన్ రైజ్, ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు మానవుని శరీరం మీద పడి మానవుని డీఫార్మేషన్ అనేది జరుగుతుంది, అంటే డి విటమిన్ అనేది తయారవుతుంది. కాబట్టి ఎర్లీ సన్ రైజ్, ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలే డి విటమిన్ తయారవడానికి సహాయపడుతుంది.